Watch full episodes on Jio Hotstar. హలో ప్లేయర్స్, అందరూ ఎటు వెళ్ళిపోయారు? దాక్కోకండి, నేనేమి చేయనులే. హాయ్ ఫ్రెండ్. భయపడొద్దు. టెల్ మీ, మీకు వాటర్ వరల్డ్ ఇష్టమా? నాకు వాటర్ వరల్డ్ అంటే చాలా ఇష్టం. స్లైడ్ లో జారడం, నీళ్ళలో దూకడం, వర్షంలో ఆడుకోవడం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. గుడ్, వెరీ గుడ్. దెన్ వెల్కమ్ టు వాటర్ వరల్డ్. బూమ్ బూమ్ రమ్ పమ్ పమ్. అయ్యమ్మా, మన హోటల్ నుంచి డైరెక్ట్ గా నీళ్ళలోకి ఎలా రాగలిగా? ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఆక్సిజన్ మాస్క్ లేకుండానే మనం నీళ్ళల్లో శ్వాస పీల్చుకోగలుగుతున్నాం. అయ్యమ్మా, ఇదంతా ఆ ఘసిటే రామ్ వల్లే జరిగింది. దురాశతో ఆ గేమ్ ఆడడం వల్ల ఫలితం ఏమిటో చూసావా? గేమ్ ఆడాలని పట్టు పట్టకపోతే మనకు ఇటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు. నా పేషెన్స్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. గజిటారామ్ దయచేసి నన్ను క్షమించండి, నా వల్లే పొరపాటు జరిగింది. సారీ. ఇక్కడికి ఎలాగ వచ్చేసాం కదా, ఇదంతా తిరిగి చూసి వెళ్దాం. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. ఇది మ్యాజికల్ గేమ్ యొక్క మ్యాజికల్ ప్రపంచం. మ్యాజికల్ లేడీ ఎంతో ప్రేమతో మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మళ్ళీ ఆమె మన ముందుకు వచ్చిందంటే ఎందుకు ఇలా చేసావని నేను అడుగుతాను. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. వెల్కమ్ వెల్కమ్. వాటర్ వరల్డ్ కి మనుషులందరికీ స్వాగతం. మీరందరూ చూడ్డానికి టూరిస్టులా ఉన్నారు. ఆక్టో మ్యాన్ యొక్క వన్ మ్యాన్ బ్యాండ్ కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కి ఆఫర్ ఉన్నది. అదిరింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. చాలా సేపటి నుంచి నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పత్రులు పెద్దదయ్యా, తొందరగా రండి. మనకన్నా ఎవరన్నా ముందు వెళ్ళక ముందే మనమే వెళదాం. అరే మోటు, తొందరపడుతూ ఘసిటే రామ్ ఒక తప్పు చేశాడు. నువ్వు వెళ్ళి ఇంకో తప్పు చెయ్యొద్దు. బాగా ఆలోచించి వెళ్ళు. పత్రులు ఆలోచించడానికి ఏముంది? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ స్కీమ్ జరుగుతోంది. రండి, మనమే ముందు వచ్చాం కదా, మనకన్నా అక్కడ ఎవరూ లేరు. అందుకని మనం వెళ్ళామంటే మనకే ముందు సర్వ్ చేస్తారు. రండి. అయ్యమ్మా, పదండి. థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. నెక్స్ట్, ఎంజాయ్ ద మ్యూజిక్. భోజనం భోజనం భోజనం, మంచి ఆహారం. ఎక్స్క్యూజ్ మీ సార్, యు వాంట్ టు ప్లే డ్రమ్? yes, why not? ఏంటి అక్కడే నిల్చొని చూస్తున్నారు? రండి, మీ ఫ్రెండ్ కి కంపెనీ ఇవ్వరా మీరు? నా ఫ్రెండ్ కంపెనీ ఇవ్వకుండా మేము ఎవరికి ఇస్తాం? మేము కూడా మా ఫ్రెండ్ కి కంపెనీ ఇస్తాం. అలాగా అయితే రండి.
గట్టిగా చెప్తున్నాను వదిలే. ఆయ్. హలో ఎవ్రీబడి, నేను ఇప్పుడు చాలా అలసిపోయాను. దిస్ ఇస్ లంచ్ టైం. అవును, త్వరగా త్వరగా భోజనం పెట్టు పెద్దన్నయ్య, పెట్టు. మా అందరికి బాగా ఆకలిగా ఉంది. కరెక్షన్. మీరందరూ తినవలసిన అవసరం లేదు. ఏంటి ఆప్టో అన్నయ్య, నువ్వే కదా చెప్పావు, మేమే కదా అందరికన్నా ముందు వచ్చాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు అందరికంటే ముందొచ్చారు కాబట్టి మీ అందరూ ఇప్పుడు నా లంచ్ లో సర్వ్ చేయబడతారు. ఏంటి? అయ్యమ్మా, కష్టం వల్ల నేను కూడా ఇరుక్కుపోయాను. పెద్ద చెప్తున్నాడు, ఫ్రెండ్ కి కంపెనీ ఇస్తాడంట, నిన్ను వదలకూడదు. వెరీ గుడ్. కొట్టండి కొట్టండి, వదలకండి, అలాగే కొట్టండి. ఆప్టో డాన్, ఇది చాలా అన్యాయం. ఆయ్. వద్దొద్దొద్దొద్దొద్దొద్దు. అయ్యో బాబోయ్, వద్దు. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. పట్టుకోండి వాళ్ళని. ఆగండి. అయ్యమ్మా, రండి, పారిపోదాం. రండి. అయ్యమ్మా, అబ్బా, ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. అయ్యమ్మా. అదిగో అక్కడున్నాడు, పట్టుకోండి. మోటు, ఇప్పుడు నువ్వు పరిగెత్తకూడదు, ఈత కొట్టాలి. మనం అంతా ఇప్పుడు నీటి లోపల ఉన్నాం. ఈత కొట్టండి. ఎక్కడికి తప్పించుకుంటున్నారు? ఆగండి, వాళ్ళు తప్పించుకోకూడదు. పట్టుకోండి త్వరగా. ఏయ్, ఏయ్. నా నుంచి మీరు తప్పించుకోలేరు. అయ్యమ్మా, పరిగెత్తండి. రండి రండి, త్వరగా రండి. పతులు, పతులు కాపాడు. అయ్య బాబోయ్, దొరికిపోయేలాగున్నావు రా బాబోయ్. అయ్యమ్మా, మనం దొరికిపోయాం. ఐడియా. అంతే, వీడి పని అయిపోయినట్టే. థ్యాంక్ యూ మోటు పతలు. మోటు, మనం ఇప్పుడు వెంటనే వెళ్ళాలి. వెంటనే గేమ్ ఆడు. గేమ్ గేమ్ వదిలేసి వచ్చేసాం. ఇప్పుడు ఆ మ్యాజికల్ లేడీ మనకు గేమ్ ఇవ్వగలదు. లేడీ, ఎక్కడున్నావు? త్వరగా ఆ గేమ్ తీసుకొచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. ఏంటి, మీరు నన్ను పిలిచారా? హలో ఎవ్రీబడి, మీరు మళ్ళీ ఈ గేమ్ ని ఆడాలనుకుంటున్నారా? లగైతో మీ గేమ్ వల్ల మేమందరం ఇక్కడ ఇరుక్కుపోయాం. మళ్ళీ ఇప్పుడు గేమ్ ఆడతారని అడుగుతారేంటి? మేము ఆడాలి, అందుకే మేము మిమ్మల్ని మళ్ళీ పిలిచాం. ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్. ఆయన చాలా రూడ్ గా ఉన్నారు. బాయ్ బాయ్.
సారీ నేను వెంటనే ఆవిడ్ని పిలుస్తాను. మ్యాజికల్ లేడీ ప్లీజ్ వచ్చేయండి. నో నో, ముందు సారీ చెప్పండి, తర్వాత వస్తాను. ఇక నేను పార్టీకి వెళ్ళాలి, సో తర్వాత కలుద్దాం. సారీ 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 సరే. మేడం గారు మీరు ఎక్కువ సంతోషపడిపోకండి. నేను సారీ చెప్పింది మీకు కాదు, నేను చెప్పింది నా స్నేహితులకి. ఓ రియలీ? ఓకే, బాయ్ బాయ్. లగైతు మళ్ళీ ఏదో తెలియక పొరపాటు జరిగింది. వెళ్ళను, లోపలికి వెళ్ళను. వద్దు. అమ్మాయి వద్దు. కాపాడండి. ఇదిగోండి, గేమ్ స్టార్ట్ చేయండి. లగైతే నేను కూడా గేమ్ ఆడతాను. మళ్ళీ వస్తానా? ఇప్పుడు చూడండి. ఓ గ్రేట్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మీలో ఎవరికైనా ఫ్లవర్స్ అంటే ఇష్టమా? లగైతే అరే పువ్వులు ఎవరికి ఇష్టం ఉండదు. మాకు పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా చుట్టుపక్కల ఎప్పుడు మేము పువ్వులతో నింపేస్తూ ఉంటాం. అయితే ఇది చాలా మంచి విషయం. వెల్కమ్ టు ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వద్దు వ్యాలీ ఆఫ్ Value of flowers వద్దు. మేమందరం ఇంటికి ఇంటికి వెళ్ళిపోవాలి. మమ్మల్ని పంపించేయండి. పంపేయండి. నాయనా, ముళ్ళు గుచ్చుకున్నాయి. బాబా, నెమ్మది. అయ్యమ్మ అబ్బ అమ్మ. ఒక్క నిమిషం. మనం ఇక్కడికి రావడానికి ముందు ఎవరు మనల్ని ఇక్కడికి రమ్మన్నారో గుర్తు చేసుకోండి. ఎవరు చెప్పారు మనం ఓకే అంటే మన చుట్టూ పువ్వులని పూయిస్తామని ఎవరు చెప్పారు? గసిటా. నువ్వెవరు? హలో, నా పేరు ఇన్నోసెంట్. అందరూ నన్ను ఇన్నోసెంట్ అని పిలుస్తుంటారు. నేను అలాగే ఉన్నాను కదా, చెప్పండి చెప్పండి. అవును, నువ్వు చూడటానికి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నావు. నువ్వు చూడటానికి చాలా వింతగా ఉన్నావు. ఫ్లవర్ వరల్డ్ లో అందరూ నాలాగే ఉన్నారు, విచిత్రంగా. కానీ మీరిక్కడేం చేస్తున్నారు? దారి తప్పి వచ్చినట్టున్నారు. ఇప్పుడు మీకు మా కింగ్ మాత్రమే హెల్ప్ చేయగలరు. మీరు నాతో రండి, ఆయన మీకు హెల్ప్ చేస్తారు, మీరు మాకు హెల్ప్ చేయండి. నీకు మా దగ్గర నుంచి ఏ విధమైన హెల్ప్ కావాలి? నేను మీకు ఎలా కనిపిస్తున్నానో ఇంతకు ముందు ఇలా ఉండేవాడిని కాదు. మా ప్రజలు ఏం చెప్పేవారంటే, మనుషులు వస్తారు, వాళ్ళే మనల్ని సరి చేస్తారని చెప్పేవారు. మేమంతా నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఈ లోకంలో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోకపోతే జీవితానికే అర్థం లేకుండా పోతుంది, తెలుసా? అయ్యమ్మా, నువ్వు ఇన్వెసెంట్వే, కానీ ఇంతకీ వాళ్ళెవరు? ఓ అదా, క్రాక్టర్స్. మీరు వాటిని పట్టించుకోకండి, మీ పాటికి మీరు వస్తూ ఉండండి. ఇదిగో ఇవి ఎప్పుడూ వాళ్ళనే గమనిస్తూ ఉంటాయి. అవి వేటనైనా వేటాడితే వాటిని దక్కించుకోవాలని. అయ్యమ్మా, ఏం చెయ్యొద్దు. అయ్యో.
డోంట్ వరీ. ఇలా చూడండి, మిమ్మల్ని ఇక్కడ అసలు ఎవ్వరూ వేటాడరు. నేను మీతో పాటు ఉన్నాను కదా. నేను ఇప్పుడే వాటిని తరిమేస్తాను. పదండి, రండి. లగైతు, నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత అద్భుతమైన స్వరాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. నాకు ఏడుపు వస్తోంది. అయ్యమ్మా, ఆ గొంతులో ఎంత తీపిదనం ఉంది. అయ్యమ్మా, ఈ పొగ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని తొలగించండి. పరిగెత్తండి. పోయి వాళ్ళని పట్టుకోండి. ఆహారం మన నుంచి పారిపోతోంది. పరిగెత్తండి. లగైతు, పరిగెత్తండి. లగైతు, వెళ్ళండి. అయ్యమ్మా. అందరూ ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. పదండి, వెళ్దాం. అయ్యమ్మా, ఇప్పుడు మీ వెనక మీ ముందు ఎటు చూసినా ప్రమాదంగానే ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కొండపైకి వెళ్ళి తీరాలి. పదండి, వెళ్దాం. రండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. ఎంతో అందంగా ఉంది. తర్వాత పిల్లలు. గురూజీ, గురూజీ చూడండి, నేను మనుషుల్ని తీసుకొచ్చాను. ఇన్నోసెంట్ ఫ్లవర్, నీకు తెలియదని అనుకుంటాను. ఏ అబద్ధం చెప్పి వీళ్ళను నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావో నిజం చెప్పాలంటే ఆ అబద్ధమే చాలా పెద్ద నిజం. అలాగని మన గ్రంథంలో రాసి ఉంది, మనుషులే మనం బాగుపడడానికి సాయం చేస్తారని. ఎలాగా మనుషులు దాన్ని ఎలా సరి చేయగలరు చెప్పండి. అసలు మీకు ఎలా జరిగిందో చెప్పండి. చాలా కాలం క్రితం మేమంతా కలిసిమెలిసి సంతోషంగా జీవించే వాళ్ళం. ఎవరు ఒకరినొకరు తినేవాళ్ళం కాము. అప్పుడు ఇక్కడ ఒక కరువు వచ్చింది. చెట్లు మొక్కలన్నీ ఎండిపోవడం ప్రారంభించాయి. మేమంతా ఒక్క చుక్క నీటి బొట్టు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. దాని ఫలితంగా అందరి మనసుల్లోకి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు వచ్చేవి. తమను తాము కాపాడుకోవడానికి ఎవరికి ఏది దొరుకుతుందో దాన్ని తిని బ్రతికే వాళ్ళు. కానీ ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి కదా. ఆ మేఘాలకు మాపై కోపం ఎందుకో వాటికే తెలియాలి. వస్తాయి మళ్ళీ వెళ్తాయి, వస్తాయి మళ్ళీ వెళ్తాయి. జీవితం మీద ఆశ కల్పించి అలా ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఇక్కడ వాన కురవలేదు. భక్తులు, సింగం గారు, పెద్దనయ్య, త్వరగా రండి. ఏమైంది మోటు? ఎందుకంత గట్టిగా అరిచావు నువ్వు? అలా చూడండి. అరే, మేఘాలు. పెద్దన్నయ్య, ఎన్ని మేఘాలున్నాయో చూడండి. ఈ రోజు తప్పకుండా వర్షం పడే తీరుతుంది.
మీరు మీ గ్యాడ్జెట్ పెట్టుకొని ఏదన్నా చెయ్యండి త్వరగా. అరే మోటు, నా మిత్రమా, సహోదరుడా, నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఇలాంటిది ఏదో తయారు చేయాలనిపిస్తుంది. అయ్యా బాబు, మేఘం నుంచి వర్షం స్ప్రే చేసినట్టుగా. అయ్యమ్మా, అయితే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇట్స్ మెడిసిన్ టైం. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు మన కోసం వెతుక్కుంటూ ఈ కొండ పక్కకి వచ్చేశారు. వాళ్ళందరినీ పట్టుకోండి. ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ ఇన్నోసెంట్ ఫ్లవర్ ని కూడా వదలొద్దు. పత్తులు, పెద్దన్నయ్యకి మెడిసిన్ తయారు చేయటంలో మీరు హెల్ప్ చేయండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏంటి? అయ్యమ్మా మోటు, నువ్వు ఒంటరిగా లేవు. మై నేమ్ మిస్ సింగం. నేను ఇప్పుడు అందరి సంగతి తేల్చేస్తాను. అయ్యో చింగగారు, చింగగారు! అయ్యమ్మో, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అమ్మా! మోటు, పెద్దన్నయ్య, మీ పని ఎంతవరకు వచ్చింది చెప్పండి. అరే మిత్రమా, సహోదరుడా, నా మోటు, ఇంకా టైం పడుతుందయ్యా. ఓకే పెద్దన్నయ్య, పని ముగించండి. టైం స్టార్ట్. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే, నా పేషెంట్స్ మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా, నా మెడిసిన్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.